'ముఫాసా ద లయన్ కింగ్' ఈ డిజ్నీ వాళ్ళ తరపున వచ్చిన ఇంకో మూవీ. 2019లో 'లయన్ కింగ్' అనే మూవీ వచ్చింది కదా! సో, ఆ మూవీకి ఈ మూవీ ప్రీక్వెల్. అంటే 'లయన్ కింగ్'కి ముందు ఏం స్టోరీ జరిగింది అనేది ఈ 'ముఫాసాలో' చూయించారన్నట్టు. డైరెక్టెడ్ బై బేరీ జెకిన్స్. ఇది డిసెంబర్ 20న మూవీ రిలీజ్ అయింది. సో, లేట్‌గా రివ్యూ ఇస్తున్నాను, సారీ. తెలుగులో వచ్చేసి 'ముఫాసా' క్యారెక్టర్‌కి మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పారు. అలాగే వేరే క్యారెక్టర్స్‌లో సత్యదేవ్, బ్రహ్మానందం, ఆలీ గారు డబ్బింగ్ చెప్పారు. స్టోరీ విషయానికొస్తే 'లయన్ కింగ్'లో వచ్చేసి సింబా రాజవుతాడు. రాజైన తర్వాత అతనికొక కూతురు పుడుతుంది. ఆ కూతురి పేరొచ్చేసి కియారా. కూతురికి తెలుసుకోవాలని ఉంటుంది. అసలు సింబా తండ్రి ఎవరు? అతను ఎక్కడి నుంచొచ్చాడు? అతని పేరేంటి? అనేది తెలుసుకోవాలని ఉంటుంది. సో, అది ఈ మూవీలో చూయించారన్నట్టు. అంటే ముఫాసా అసలెవరు? అతని తల్లిదండ్రులెవరు? అతను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అతని జర్నీ అనేది సాగింది? ఏ విధంగా రాజయ్యాడు? అనేది ఈ మూవీలో చూపించారు. డిజ్నీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ విజువల్ క్వాలిటీ మాత్రం బావుంది. చాలా సూపర్. ఎడిటింగ్ గూడా బావుంది. మీరు మూవీ చూస్తున్నంత సేపు మీకైతే బోర్ రాదు. బట్ ఆ సాంగ్స్ విషయానికొస్తే మాత్రం ఇంగ్లీష్ నుంచి తెలుగులో డబ్బింగ్ చేసినట్టున్నారు కాబట్టి సాంగ్స్ మీకంత ఎక్కకపోవచ్చు. బట్ మహేష్ బాబు గారి డబ్బింగ్, ఇంకా సత్యదేవ్ గారి డబ్బింగ్స్, ఇంకా బ్రహ్మానందం, ఆలి గారి వీళ్ళ డబ్బింగ్స్ మాత్రం చాలా యాప్ట్ అయ్యాయి. అంటే చెప్పారు. ఎందుకంటే మనకిప్పుడు లాస్ట్ 'లయన్ కింగ్'లో గూడా మనకు బ్రహ్మానందం, ఆలి గారిది ఉంటుంది. బట్ అందులో అక్కడ మెయిన్ నాని గారిది అక్కడ డబ్బింగ్ చెప్పారు సింబాకి. ఇక్కడ ముఫాసాకి మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పారు. మూవీ అయితే బావుంది. ఇది ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి చాలా నచ్చుతుంది మూవీ. ఎందుకంటే ఇది యానిమేటెడ్ మూవీ గదా! సో, ఇది యానిమేటెడ్ మూవీ అంటే బొమ్మలుంటాయా అని మీరనుకోవచ్చు. బొమ్మలుండవు. జస్ట్ మన అడవుల్లో సింహాలు, జంతువులు ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా డిజైన్ చేశారు. వాళ్ళ విజువల్ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ మాత్రం బావుంది. చాలా బావుంది. ఎందుకంటే డిజ్నీ గురించి మీరు అనుకోవచ్చు వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూ చాలా హైలో ఉంటాయి. అందరి పెర్ఫార్మన్సెస్ మాత్రం బావున్నాయి. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారిది. మహేష్ బాబు గారి డబ్బింగ్ మాత్రం ముఫాసాకి కరెక్ట్ యాప్ట్ అయింది మూవీ. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో మహేష్ బాబు గారు రాజమౌళి గారి మూవీకి ఆల్రెడీ కమిట్ అయిపోయారు. అప్పటి వరకు ఇక ఇవే దిక్కు ఈ వాయిస్ ఓవర్లు, డబ్బింగ్లు వీటితోనే అడ్జస్ట్ అయిపోండి. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీటితోనే అడ్జస్ట్ అయిపోయండి. ఎందుకంటే మళ్ళీ ఎస్ఎస్ఎంబి అది కంప్లీట్ అవ్వాలి. మనం దాన్ని చూడాలి అంటే మాత్రం అది చాలా టైం పడుతుంది. ఓకే. సో, ఇది మూవీ గురించైతే. మూవీ అయితే నాకు నచ్చింది. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. మీకు పిల్లలతోని వెళ్ళండి మూవీ చూడ్డానికి. ఆల్రెడీ థియేటర్‌లో మూవీ రన్ అవుతుంది. ఓకేనా? ఓటీటీకి వచ్చే వరకు మేము వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. లేదు మేము థియేటర్‌లోనే చూస్తాము అంటే మాత్రం 3డీలో అవైలబుల్‌గా ఉంది. అండ్ తెలుగు డబ్ కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు వెళ్లి మూవీ చూడొచ్చు. గో అండ్ వాచ్. ఓకే.